చాలా జాగ్రత్తగా ఈ మాటలు బట్టి మీరు ఆలోచన చేస్తున్నప్పుడు మృగముల సంగతి విచారించండి. ఆ మృగముల సంగతి విచారిస్తే దేవుడు ఉన్నాడని మీకు అర్థమవుతుంది. అలాగే సముద్రంలో ఉన్నటువంటి చేపల గురించి మీరు ఆలోచన చేయండి, అది మీకు తెలియపరుస్తాయి. భూమిని గురించి మీరు ఆలోచన చేయండి, అది మీకు జ్ఞానం నేర్పిస్తుంది. కీర్తనకారుడు అంటాడు, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతున్నది. పగలైందంటే దేవుడి భూగోళాన్ని తిప్పుతున్నాడనే మాటను మనం గమనించాలి. రాత్రి అయిందంటే మరలా ఈ భూమిని దేవుడు తిప్పుతున్నాడని మనం గమనించాలి. కాబట్టి ఈ ప్రకృతిని పరిశీలనగా మనిషి చూసినప్పుడు ఆ ఆలోచనలో దేవుని వైపు మనల్ని నడిపిస్తాయి. దేవుని నామమున స్తోత్రము కలుగు. ఇదంతా ఎందుకు, ఈ జీవులు ఎందుకు, ఈ జీవరాశులు ఎందుకు, అవి ఎందుకు బ్రతుకుతున్నాయి, అవి వాటి కొరకు కాదు, అవన్నీ కూడా మన కొరకే దేవుడు బ్రతికిస్తున్నాడనే వాస్తవం మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే వాటి గురించి మనం పరిశీలనగా తెలుసుకుంటున్నప్పుడు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తాం. యోబు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, ఆయన వలన నడిపింపబడుతున్న భూగోళము. దేవుని నామమున స్తోత్రము. కాబట్టి భూమిని త్రిప్పుతున్నవాడు ఎవరంటే దేవుడే. ఈ ప్రకృతిని కాపాడుతున్నవాడు ఎవరంటే దేవుడే. చాలా జాగ్రత్తగా గమనించాలి. మేఘాలలో ఆయన నీళ్లను బంధించాడు. మేఘాలలో ఏం బంధించాడండి? నీళ్లను బంధించాడు. ఆ నీటి మీద నడవగలిగినటువంటి దేవుడు, గాలి రెక్కలపై గమనము చేయగలిగినటువంటి దేవుడు. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన యొక్క పాదపీఠము. మరణించిన వారిని తిరిగి లేపదీసినటువంటి దేవుడు, తాను మరణించి మరణాన్ని చంపి తాను పునరుద్ధానుడై లేచిన దేవుడు. దేవుని నామమున స్తోత్రము కలుగు. కాబట్టి ప్రకృతి అంతా కూడా దేవుని యొక్క కనుసన్నల్లో ఉంది. ఈ ప్రకృతి చక్రాన్ని నడిపిస్తున్నది ఎవరంటే దేవుడు. కాబట్టి ఈ ప్రకృతిలో చాలా జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశుల్లో మనం ఈ రోజున దేని గురించి మనం మాట్లాడుకోబోతున్నామంటే చేపల గురించి మాట్లాడుకోబోతున్నాం. దేని గురించి మాట్లాడుకుంటున్నామండి? చేపలు. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని బట్టి ఆలోచన చేస్తే చేపలు అనే మాట బైబిల్ గ్రంథంలో 25 సార్లు రాయబడింది. ఎన్నిసార్లు అండి? 25 సార్లు. సహజంగా మనందరం కూడా శాకాహారం ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడతామా, మాంసాహారం ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడతామంటే మనం అందరం కూడా దేనికి ఇష్టపడతామండి? మాంసాహారం తీసుకోవడానికి ఇష్టపడతాడు. సహజంగా వారంలో ఒక 2 రోజులు మాంసాహారం తీసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పి డాక్టర్లు రూలు పెట్టినా ఆ 2 రోజులు శాకాహారం తీసుకుని మిగిలిన అన్ని రోజులు కూడా ఏం తీసుకుంటామంటే మాంసాహారం తీసుకుంటాం. కాబట్టి మనం అందరం కూడా మాంసాహార ప్రియులు. కాబట్టి చాలా ఇష్టపడి మనం తింటాం. కాబట్టి గమనించాలి, ఈ మాంసాహారంలో మరీ ముఖ్యంగా చేపలను చాలా ఎక్కువగా ఏం చేస్తామంటే తీసుకుంటూ ఉంటాం. గమనించాలి, ఈ చేపల గురించి చెప్పడంలో నా ఉద్దేశం ఏంటంటే దేవుని పనిలో ఈ చేపలు ఎంతో అద్భుతంగా పనిచేసినాయి. దేవుని నామమున స్తోత్రము కలుగును. చేపలు ఆహారంగా తీసుకోవటం వల్ల మనకి శరీరానికి చాలా శక్తి లభిస్తుంది. మీరు ఉదాహరణకి చికెన్ కానీ మటన్ కానీ తీసుకున్న దానికంటే చేపలు కనుక ఆహారంగా తీసుకుంటే చాలా శక్తి లభిస్తుంది. ఎందుకంటే దాంట్లో చాలా పోషక పదార్థాలు ఉంటాయి కనుక తరచుగా మీరేం చేయండి, చేపల్ని తినండి అని చెప్పి చాలామంది చెప్పడం మనం వింటూ ఉంటాం. దయచేసి గమనించాలి, ఈరోజు సెప్టెంబర్ 29వ తారీఖు, ఈ రోజున వరల్డ్ హార్ట్ డేగా జరుపుకుంటున్నారు. ఈ రోజున ఏ దినోత్సవం అంటే గుండె దినోత్సవం. అంటే గుండె సహజంగా మానవుల్లో అత్యంత క్లిష్టమైనటువంటి నిర్మాణం. రోజుకి 1,00,000 సార్లు కంటే ఎక్కువగా ఇదేం చేస్తుంది, లబ్డబ్బను కొట్టుకుంటూ ఈ 6 లీటర్ల రక్తాన్ని శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకు కూడా సరఫరా చేస్తుంది. ఈ మధ్యకాలంలో సహజంగా ఒక మాట వింటున్నాం, చిన్న పిల్లల దగ్గర నుంచి యవన కాలంలో ఉన్న వారి దగ్గర నుంచి గుండెపోటులతో మరణిస్తున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతుంది. సహజంగా పూర్వ దినాల్లో ఎవరికో వృద్ధులకి ఈ యొక్క గుండెపోట్లు వచ్చేవి, కానీ ఇప్పుడు చూస్తున్నట్లయితే చాలామందికి యవన కాలంలో ఉన్న వారికి వస్తున్నాయి. కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహారం, మన జీవన శైలి, ఒత్తిడితో కూడినటువంటి జీవితం, వీటన్నిటి నుంచి కూడా మనం కాపాడబడాలంటే జాగ్రత్తగా గమనించాలి. చేపలను గనక ఆహారంలో గనక ఎక్కువగా తీసుకుంటే గనక అది మన శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే రక్తంలో 2 రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి. మీరు విన్నారో లేదో కానీ HDL, LDL. హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ అంటాం మనం సాధారణంగా. ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ కొలెస్ట్రాల్ అంటాం. హెచ్డిఎల్ అనేది ఎక్కువ ఉందనుకోండి, గుండెపోటు మనకు వచ్చే అవకాశాలు దాదాపుగా తక్కువగా ఉంటాయి. ఎల్డిఎల్ కనుక ఎక్కువ ఉందనుకోండి, అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్ అంటాం, అది కనుక ఎక్కువ ఉందనుకోండి గుండెపోటు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. కాబట్టి హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ అనేది బాగుండాలంటే దేన్ని మీరు ఆహారంగా తీసుకోండి అని చెప్తారంటే చేపలను ఆహారంగా తీసుకోండి అని చెప్తారు. ఈ మధ్యకాలంలో అండమాన్లో ఒక మహిళ నివాసం ఉంటుంది. ఆ అండమాన్లో నివాసం ఉంటున్నటువంటి మహిళ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు హెచ్డిఎల్ అంట ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉందంట. హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ అంటాం కదా, అది ఉండవలసిన స్థాయి కంటే ఎక్కువ ఉందంట. ఇంతకీ ఆమెను అడిగారు డాక్టర్లు, మీరు ఏ ఆహారం తీసుకుంటారో, ఇంత అద్భుతంగా మంచి కొలెస్ట్రాల్ మీ శరీరంలో ఉంది కాబట్టి ఎవరికి కూడా ఈ రికార్డ్స్ నమోదు అవ్వలేదు, చాలా మంచిగా మీ రిపోర్ట్స్ వచ్చినాయి, ఏం తీసుకుంటారు మీరు ఆహారం అంటే ఆమె చెప్పింది ఏంటంటే చేపలను ఎక్కువగా తింటారని చెప్పింది. దేన్ని ఎక్కువ తింటారని చెప్పిందండి? చేపలను తింటానని చెప్పింది. ఎందుకంటే దాంట్లో సముద్రపు చేపల్లో మరీ ముఖ్యంగా
సాల్మన్ ఫిష్ కానీ, ట్యూనా ఫిష్ కానీ, ఇవన్నీ కూడా చాలా మంచి పోషకాలు కలిగి ఉంటాయి, చాలా ఖరీదైనవి. అవి తింటే శరీరానికి చాలా ఆరోగ్యం అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. అయితే ఈ చేపల్ని దేవుడు ఎందుకు సృష్టించాడంటే, చేప తన కోసం తాను బ్రతకటం లేదు. ఎవరి కోసం బ్రతుకుతుందో తెలుసా? మన కోసం బ్రతుకుతుంది. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. ఏమండి, మనకి జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి, ఆహారం తీసుకుంటున్న దగ్గర నుంచి ఎన్ని వందల చేపలు తినుంటాం ఆలోచన చేయండి. ఎన్ని వందల చేపలని బైబిల్ గ్రంథంలో మీరు ఆలోచన చేస్తే చేపలు అనే మాట ఎన్నిసార్లు రాయబడి ఉంది? 25 సార్లు. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. కొంతమంది ముఖాలు చిరాగ్గా కనబడతాయి, అందుకే చెప్పమన్నా సంతోషమని. కాబట్టి గమనించాలి, ఈ చేపల గురించి బైబిల్లో మీరు చూస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో మనకు కనబడుతుంది. ఎన్ని చేపలు ఉన్నాయంటే 30,300 చేపలు ఉన్నాయి ఇప్పటి వరకు కనిగొని పేర్లు పెట్టినటువంటి చేపలు. ఎన్ని చేపలండి? 30,300 చేపలు ఉన్నాయి. అయితే గమనించాలి, ఇవన్నీ కూడా దేవునిలో పనిలో ఉన్నాయి. దేవుని నామన స్తోత్రం కలుగుగా. భూమి మీద బ్రతుకున్నటువంటి జీవరాశుల్లో చేపలే అత్యంత పెద్దవి. భూమి మీద బ్రతుకున్న జీవరాశుల్లో చేపలంట అత్యంత పెద్దవంట. బ్లూ వేల్ అంటాం, నీలి తిమింగలం. ఆ నీలి తిమింగలం యొక్క గుండె ఎంత ఉంటుందో తెలుసా? మనకి మారుతి స్విఫ్ట్ ఉంటుంది కదా, మారుతి స్విఫ్ట్ డిజైర్ లేదా నానో కార్ చూసుంటారు. ఆ నానో కార్ ఎంత పరిమాణంలో ఉందో ఆ చేప యొక్క గుండె అంత పెద్దగా ఉంటుందంట. దేవుని నామన స్తోత్రం. అంటే ఎన్ని లక్షల టన్నుల బరువు ఉంటుందో ఆలోచన చేయండి. ఈ చేపలు ఇవన్నీ కూడా దేవుని పరిచర్యలో ఉన్నాయి. అందుకే కీర్తనకారుడు అంటాడు, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. ఎందుచేతనంటే తగిన కాలములో నువ్వు గుప్పిలు విప్పి వాటికి ఏం చేస్తున్నావు? ఆహారం పెడుతున్నావు. మరొక సందర్భంలో 104వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు చక్కటి మాట, సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. దేవుని నామన స్తోత్రం. ఒక సింహం రోజుకి 40 కిలోల ఆహారాన్ని తింటుందంట. ఎన్ని కిలోలు? ఒక సింహం 40 కిలోల మాంసాన్ని తింటుందండి. 40 కిలోల చికెన్ ఉంటే మనందరికీ భోజనం దొరుకుతుంది. ఇక్కడ 40 కిలోల చికెన్ ఉంటే మనందరికి కూడా భోజనం చేయొచ్చు తృప్తిగా. గమనించండి, ఒక సింహం ఒక రోజుకు తీసుకునే ఆహారం ఎంతంటే 40 కిలోల మాంసం తీసుకుంటుంది. ఈ 40 కిలోల మాంసాన్ని దేవుడు సింహానికి ఇస్తున్నాడు. దేవుని నామన స్తోత్రము. అలాగే అన్ని జీవరాశులకు కూడా. అందుకే సింహపు పిల్లలు గర్జించుచున్నవి, దేవుని చేతిలో నుండి వాటి ఆహారాన్ని తీసుకొన జూచుచున్నవి. కాబట్టి వీటన్నిటికి కూడా ఆహారాన్ని పెడుతున్నాడు. ఈ యొక్క చేపల గురించి సులభంగా మీకు అర్థమయ్యే రీతిలో ఒక 4 పాయింట్లు చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటి పాయింట్ రాసుకోండి, వలలోకి వచ్చిన చేపలు. ఎక్కడికి వచ్చిన చేపలండి? వలలోకి వచ్చిన చేపలు. తీద్దాం. లోకా సువార్త, వైద్యుడైనటువంటి లోకా గారు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు చూద్దాం. లోకా సువార్త 5వ అధ్యాయము మీరు చూడండి. జనసమూహములు దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గన్నెసరుతూ సరస్సు తీరంలో నిలిచి ఆ సరస్సు తీరంనున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలో సీమోనుడైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహముకు బోధించుండి. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితము కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టినందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనున్న తన పాలివారు వచ్చి తనకు సహాయం చేయాలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణుల మునుగునట్లు నింపిరి. చప్పలు కొట్టి దేవుని నామాన్ని సన్నిధి. మొట్టమొదటిగా వలలోకి వచ్చిన చేపలు. ఎక్కడికి వచ్చిన చేపలండి? వలలోకి వచ్చిన చేపలు. పేతురు గారు ఆ రాత్రంతా కూడా వలలు వేసి ప్రయాసపడ్డారు చేపలు పట్టుకోవడానికి. సహజంగా చేపలు ఎక్కువగా యాక్టివ్గా ఎప్పుడు ఉంటాయో తెలుసా? పగటిపూట కంటే రాత్రిపూట యాక్టివ్గా ఉంటాయి. చేపలు రాత్రిపూట ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటాయి, ఆహారం కోసం ప్రయాణం చేస్తాయి. అందుకే జాలర్లు ఎప్పుడు కూడా రాత్రిపూట వేటాడడానికి ఇష్టపడతారు. కాబట్టి గమనించాలి, పేతురు జాలరి గనుక, యేసుక్రీస్తు కూడా ఉన్నటువంటి శిష్యుల్లో దగ్గరగా ఒక 6 మంది జాలర్లు గనుక వీళ్ళు రాత్రికాల సమయంలో వేటాడుతున్నారు. పేతురు గారు రాత్రంతా కూడా వేటాడారు, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. ఎందుకంటే వేటకి వెళ్ళే ముందు జాలర్ అనుకుంటాడు, ఖచ్చితంగా ఈ రోజున దేన్నో దాన్ని పట్టుకోవాలి, అది అమ్ముకోవాలి, తద్వారా నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలనుకుంటాడు. పేతురు ఒక జాలరి గనుక ఆ విధంగా ఆలోచన చేసి వలేసాడండి. వలేస్తే ఏమి కూడా దొరకలేదు. యేసు ప్రభు ఆ సముద్ర తీరం గుండా నడుచుకుంటూ వచ్చి, పేతురు నేను దోణి మీద ఎక్కుతాను, నా వెనక చాలామంది జనసమూహం వస్తున్నారు, కాబట్టి దోణిను కొంచెం లోతుకు నడిపించన్నాడు. లోతుకు నడిపించింది అనగానే పేతురు గారు యేసు ప్రభుని ఆ దోణిలో ఎక్కించుకొని లోతుకు నడిపించారు. దేవుని నామన స్తోత్రం కలుగునుగా. పడవ ప్రయాణం ఎవరైనా చేశారని? పడవ ప్రయాణం కానీ, పంటుల మీద కానీ, బోట్ల మీద కానీ ప్రయాణం చాలా బాగుంటుంది గోదావరిలో. కొంతమంది అయితే భయపడిపోయి అలాగే బిగిసిపోయి ఉంటారు, కానీ కొంతమంది ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క దోణి మీద యేసు ప్రభు వారు ఎక్కి వాక్యం చెప్పిన తర్వాత, వాక్యం ప్రకటించిన తర్వాత పేతురుని పిలిచి అంటాడు, పేతురు ఇప్పుడు వలయి అంటాడు. దేవుని నామన స్తోత్రం గల. మీకు బైబిల్లో గలలి అన్న,
గన్నెసరుతు అన్న, తిబిరయ అన్న, ఈ మూడు కూడా ఒకే సముద్రం. గలిలయ అన్న, గన్నెసరుతు అన్న, తిబిరయ అనే ప్రాంతం మీకు ఎప్పుడు కనిపించిన ఒకటే సముద్రం అది. మనం ఉదాహరణకి పేరుపాలెం వెళ్ళాం అనుకోండి, పేరుపాలెం బీచ్ అంటాం. ఓడలరేవు వెళ్ళాం అనుకోండి, ఓడలరేవు బీచ్ అంటాం. యానం వెళ్ళాం అనుకోండి, యానం బీచ్ అంటాం. వాస్తవానికి అక్కడ ఉండే పేరుని బట్టి ఆ బీచ్ని పిలుస్తాం, కానీ అంతా ఒకటే సముద్రం, బంగాళాఖాతం. దేవుని నామన స్తోత్రం. పేర్లు మారుతూ ఉంటాయి. అలాగే గలిలయ, గన్నెసరుతు, తిబిరయ ఈ మూడు సముద్రాలు కూడా ఒకటే. ఈ మూడు ప్రాంతాలు కూడా గమనించాలి. ఆ ప్రాంతంలో పేతురుని అంటాడు యేసు ప్రభు వలయ్య అంటాడు. వలయ్య అనగానే పేతురు వలయ్యాలి, కానీ పేతురు ఏమంటాడు తెలుసా? నీ మాట చొప్పున. ఎవరి మాట చొప్పున? నీ మాట చొప్పున వలేస్తున్నానని చెప్పి వల వెయ్యగా విస్తారమైన చేపలు పట్టారంట. దేవుని నామన స్తోత్రం. విస్తారమైన చేపలు పట్టారంట. జాగ్రత్తగా గమనించాలి. పేతురు ఎందుకు అలాగన్నాడని మీరు ఆలోచన చేస్తే, పేతురు ఎందుకో తెలుసు అలాగన్నాడు. ఒకవేళ వలేసిన తర్వాత చేపలు పడలేదు అనుకోండి, ఎవరిని తిట్టొచ్చు? యేసుప్రభుని. రాత్రంతా మేము చాలా ఎక్స్పీరియన్స్ వేటగాళ్ళమే, చాలా అనుభవం కలిగిన వాళ్ళమే. సముద్రంలో ఎక్కడ చేపలు ఉంటాయో మాకు తెలుసు, కానీ నీ మాట చెప్పావు కాబట్టి మేము వలేసాం. రాత్రిలాగే ఒక్క చేప కూడా మాకు దొరకలేదు. చాలా సందర్భాల్లో గమనించండి, మన నైపుణ్యం, మన జ్ఞానం కొన్నిసార్లు బెడిసి కొడతా ఉంటుంది. చాలా సందర్భాల్లో మనకున్న జ్ఞానాన్ని బట్టి, మనకున్న తెలివిని బట్టి మనం ఆలోచన చేసి ఏదోలాగున దీనిలో మనం బయటపడదాం, ఏదోలాగున మనం జయించుకొని రావచ్చు అని మనం అనుకుంటాం. కానీ కొన్ని సమయాల్లో మన ప్రయత్నాలు వ్యర్థమవుతాయి. కానీ యేసుక్రీస్తు గనక ఆ ప్రయత్నానికి తోడైతే ఖచ్చితంగా విజయాన్ని పొందుకుంటాం. చెప్పలు కూడా దేవుని నామాన్ని సన్నతించండి. జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడైతే యేసుప్రభు మాట అతను విన్నాడో, మాట విని వలేశాడంట, 2 దోణెల నిండా చేపలు పడ్డాయి. చెప్పలు కూడా దేవుని నామాన్ని సన్నతి. అంతవరకు అక్కడ చేపలు లేవు. కానీ ఎప్పుడైతే యేసుప్రభు మాట విని ఆ యొక్క పేతురు వలేశాడో, వలేసిన వెంటనే ఆ వలలోకి పడేటట్లుగా ఆ చేపలను పిలిచింది ఎవరంటే, ఎవరు పిలిచారు? అక్కడ మధ్యరాత్రి వలేశాడండి, తెల్లవారుజామున వలేశాడు. యేసుప్రభు వస్తున్నప్పుడు కూడా వలేస్తానన్నాడు, కానీ ఒక్క చేప కూడా పడలా. అక్కడే వలేశాడు. మళ్ళీ వేరే చోటు కాదు సుమా, మళ్ళీ వేరే సముద్రంలో కాదు సుమా, ఎక్కడైతే పేతురు నిలబడి దోణిలో ఉన్నాడో ఆ దోణిలో ఉండంగానే వల వేస్తే అక్కడికి విస్తారమైనటువంటి చేపలు వచ్చాయి. దేవుని నామన స్తోత్రముగా. ఎందుకంటే దేవుడు వాటిని పిలిచాడు. అందుకే దేవుని పనిలో చేపలు ఉన్నాయి. ఒక ఇంగ్లీషు నవల రచయిత ఇలా చెప్పాడు ఈ సందర్భాన్ని మాట్లాడుతూ, యేసుప్రభు పిలిచినప్పుడు అంట చేపలంట సముద్రంలో నుంచి పోటీ పడి మరీ వచ్చాయంట. ఎందుకో తెలుసా? ఆ యొక్క వలలో నేను పడాలి, ఆ వలలో నేను పడాలి, యేసుక్రీస్తుకు నమ్మకస్తుడిగా నేను ఉండాలని చెప్పి ఆ చేపలన్నీ కూడా ప్రవాహంగా వచ్చి ఎక్కడ పడిపోయినాయి అంటే వలలో పడిపోయినట్ట. దేవుని నామన స్తోత్రం కలుగునుగా. సముద్రం అనే ఈ లోకంలో సువార్థికుడు, సేవకుడు వలవేసినప్పుడు ఆ వలలోకి అనేక ఆత్మలు పట్టబడాలి. ఇదే సువార్త. దేవుని నామన స్తోత్రం. కాబట్టి మొట్టమొదటగా వలలోకి వచ్చిన చేపలు. ఎందుకంటే మనం నిరాశ్రయంగా ఉన్నప్పుడు, ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆ యొక్క పేతురు కనుక ఇంటికి ఒట్టి చేతులతో వెళ్తే ఆ యొక్క బిడ్డలు కానివ్వండి, భార్య కానివ్వండి, పస్తులు ఉండాలి. మనకు వచ్చినటువంటి ఇబ్బంది, మనకు వచ్చినటువంటి కష్టం, మీరే పరిస్థితిలో దేవుని సన్నిధిలో ఉన్నారు, ఖాళీ దోణులతో గనక మీరు ఉంటే గనక నింపబడే దోణులుగా దేవుడు చేస్తాడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని ఖచ్చితంగా దేవుని యొక్క మాట మీద విశ్వాసం ఉంచి, దేవుని యొక్క మాట విని పేతురు ఏ రీతిగా అయితే గనక వలేశాడో, వలేసిన తర్వాత అతను విస్తారమైనటువంటి చేపలు పొందినట్లుగా మనం చూస్తున్నాం. రెండో పాయింట్, కాల్చబడిన చేప. రెండోది ఏంటండి? కాల్చబడిన చేప. ఇదే లూకా సువార్త 24వ అధ్యాయం. అందరుకుందాం. 41 నుంచి 40 వచనం నుంచి. తన చేతులను పాదములను చూపెను, అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ నీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగిను. 42 వచనం చూడండి. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి, ఆయన దానిని తీసుకొని వారి ఎదుటే భుజించెను. దేవుని నామన స్తోత్రం. రెండవది కాల్చబడిన చేప. సహజంగా వంటలు చేసే స్త్రీలు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నా, గమనించండి. ఉడికించిన చేపల కూర బాగుంటుందా, నిప్పుల మీద కాల్చుకున్న చేప బాగుంటుందా? చెప్పాలా ప్రశ్న? ఏది బాగుంటుందండి? కాల్చిన చేప బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. కావాలంటే మీరు చూడండి, నేను చిన్నప్పుడు ఇక్కడ మనకి మా మధ్యలంక ఉంది. మధ్యలంకలో అప్పుడప్పుడు ఆయిల్ పట్టడానికి జాలర్లు వచ్చినప్పుడు చాలా చేపలు పట్టిన తర్వాత అందులో కొన్ని మంచి చేపలు తీసుకొని, అప్పుడు మనం ఈ గంపలు అల్లినప్పుడు దాంట్లో వచ్చే చెత్త ఉంటుంది కదా, ఆ చెత్త తీసుకెళ్ళి ఆ గోదావరి దగ్గర ఏం చేసేవారు తెలుసా? మంచి చేపలు తీసుకొని కాల్చుకునేవారు. అలా కాల్చుకొని 2-3 సందర్భాల్లో నాకు కూడా ఇచ్చారు. ఆ ఇచ్చినప్పుడు తిన్నప్పుడు చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎంత బాగుందంటే మనం వండుకు తిన్న దానికంటే కాల్చింది చాలా రుచిగా ఉంటుంది. దేవుని నామన స్తోత్రం. కాల్చిన దాంట్లో పోషకాలు అటు ఇటు పోవు, దాంట్లోనే ఉంటాయి. ఉదాహరణకి పూర్వం చిన్నప్పుడు మనకి చిలకడ దుంపలు ఇచ్చేవారు. ఏ దుంపలు? చిలకడ దుంపలో ఒక అద్భుతమైనటువంటి ఔషధం ఉంది. ఎవరికైనా తెలుసండి? కాల్చినటువంటి చిలకడ దుంప కనుక మనం ఆహారంగా తీసుకుంటే రక్తంలో ఉండే బ్లడ్ ఇన్ఫెక్షన్ పోతుందంట. ఏం పోతుందంట? రక్తంలో ఉండే బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కదా, అది పోతుందంట. మనం ఏం చేస్తున్నాం? అది ఏడిస్తే కురుకురే ప్యాకెట్,
మళ్ళీ ఏడుస్తాడేమని చెప్పి ఎక్స్ట్రా తెస్తున్నాం. మళ్ళీ ఆడు ఏడిచినప్పుడు కురుకురే ప్యాకెట్ ఇస్తున్నాం. మళ్ళీ ఒకవేళ మళ్ళీ ఏడుస్తాడేమో మధ్యలో ఎందుకు వచ్చిన తలనొప్పి అని చెప్పి కురుకురే ప్యాకెట్ ఇస్తున్నాం. ఆడికి 5 ఏళ్ళు వచ్చేసరికి కడుపు నొప్పి, లోపల స్కానింగ్ చేస్తే ఆడికప్పుడే అల్సర్ వచ్చింది అంటున్నారు, ఆడికప్పుడే పేగులు లోపల అరుగుదల తగ్గిపోయింది అంటున్నారు. కారణం ఏంటో తెలుసా? అసలు ఏం తినాలో సబ్జెక్ట్ మనకు లేదు కాబట్టి. అది ఏం తినాలో, ఏం పెడితే పిల్లలు బాగుంటారో మనకు లేదు కాబట్టి గమనించండి, దేవుడు ఆహార శాస్త్రాన్ని బైబిల్లో ఉంచాడు. దేవుని నామన స్తోత్రము కలుగును. ఎంత మట్టుకు తినాలో, ఎంతవరకు తినాలో, ఏది ఎప్పుడు తింటే ఆరోగ్యమో సీజనల్ ప్రకారంగా ఆ పళ్ళను, ఆ యొక్క ఆహార పదార్థాలను దేవుడు ఉంచాడు. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం వెతకాలి. లేవీకాండంలో 11వ అధ్యాయంలో దేవుడు వాళ్ళకి చెప్పింది ఏంటో తెలుసా? ఒక ఆహార శాస్త్రాన్ని ఇచ్చాడు. ఏది తినాలో, ఏది తినకూడదో స్పష్టంగా చెప్పాడు. అదే దేవుడు మళ్ళీ చెప్పాడు ఒక మాట. ఏం చెప్పాడు తెలుసా? ఒకవేళ నువ్వు తిండిపోతువైతే నీ గొంతుకులో ఏం పెట్టుకోమన్నాడు? కత్తి పెట్టుకోమన్నాడండి. నీ గొంతుకులో ఏం పెట్టుకోమన్నాడండి? కత్తి. ఎందుకంటే నువ్వెంత మట్టుకు తినాలో నీకు తెలియాలి. తింటాం. ఎందుకంటే అనవసరంగా కనుక మనం తిన్నామనుకోండి, మన శరీరం పరిధి దాటిపోతే కనుక శరీరం తట్టుకోదు. మనకున్నటువంటి అవయవాలు చేతులారా మనమే పాడు చేసుకుంటాం. ఈ లోకంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అన్నిటికంటే గొప్పడెవడో తెలుసా? ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు. దేవుని నామ స్తోత్రం కలుగును. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అన్నీ మనం తినగలుగుతున్నాం, దేవుడు ఇచ్చినటువంటి సమృద్ధిని మనం అనుభవించగలుగుతున్నామంటే అంతకంటే ధన్యత మరొకటి ఉండదనే వాస్తవాన్ని మీరు గమనించాలి. కాబట్టి యేసుప్రభు వారు ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచిన తరువాత వాళ్ళ మధ్యలోనికి వచ్చాడండి. వాళ్ళ మధ్యలోనికి వచ్చిన తర్వాత మీరు గమనించాలి, వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకో తెలుసా? ఆయన మరణించిన దేవుడు కదా, మరణించిన తర్వాత ఆయన తిరిగి లేచాడు కదా. తిరిగి లేచిన తర్వాత సముద్రం పక్క వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే భయపడుతున్నారండి. భయపడుతున్నప్పుడు యేసుప్రభు వాళ్ళ మధ్యలోకి వచ్చి, నా గాయాలను చూడండి, నన్ను చూడండి, నేను పునరుద్ధానుడై వచ్చాను కాబట్టి నేను ప్రభువును, నేను దెయ్యాన్ని కాదు అంటున్నాడు. అని చెప్తూ ఒక మాట చెప్పాడు. ఆత్మకు నాకులాగా ఏముండవు, శరీరం కానీ రక్త మాంసాలు కానీ ఉండవు, నేను మనిషిని చెప్పి ఒక మాట అడిగాడు. మీ దగ్గర ఏదైనా ఉన్నదా? వాళ్ళు నమ్మించడానికండి. అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా? మా దగ్గర కాల్చబడిన చేప ఉంది. ఎందుకో తెలుసా? ఆ సముద్రం మీదకి వేటకెళ్ళినప్పుడు ఆకలేసింది అనుకోండి, చేపలే వాళ్ళకి ఆహారం. అది తప్ప అక్కడికి వెళ్ళి డ్రింక్ తాగుదాం, అక్కడికి వెళ్ళి బన్ తిందాం, ఎగ్ పఫ్ తిందాం అని చెప్పి అక్కడికి వెళ్ళటం ఉండదు. అక్కడ 15 రోజులు వేటకెళ్ళిపోయారంటే లోపలికి, మళ్ళీ 15 రోజులకు కానీ సముద్రం పక్క ఇంటికి రారండి వాళ్ళు. ఈ 15 రోజులు కూడా వాళ్ళ ప్రయాణం ఎక్కడ ఉంటుందంటే ఆ యొక్క సముద్రం మీద ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు ఆ కాల్చబడినటువంటి చేపను తిన్నాడు. దేవుని నామన స్తోత్రంగా. క్రైస్తవ జీవితంలో కాల్చబడే పరిస్థితులు వస్తాయి, మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఎప్పుడైతే మీరు కాల్చబడుతున్నారో మీ విశ్వాసం ఇంకా పెంపొందించబడుతుందని ఆలోచన చేయండి. దేవుని నామన స్తోత్రముగా. కుమ్మరి కుండను తయారు చేసిన తర్వాత ఆ కుండను అలాగే ఉంచాడు అనుకోండి, వర్షం వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ కుండ వాన చినుకులకి చెల్లాచెదరైపోతుంది. అదే కుండను కుమ్మరి తయారు చేసిన తర్వాత ఆ కొలిమిలో కనుక దాన్ని కాల్చాడు అనుకోండి, అది గట్టిగా ఉంటుంది, వర్షానికి కూడా తట్టుకొని నిలబడుతుంది. దేవుని నామన స్తోత్రముగా. అలాగే ఇటుకలు తీసేవాళ్ళు, ఇటుకలు తీసిన తర్వాత ఆ ఇటుకలు అలాగే ఉంచితే కనుక ఇటుకలు పాడైపోతాయి. ఆ ఇటుకను కనుక కాల్చినప్పుడు ఆ ఇటుక గట్టిగా తయారవుతుంది. దేవుని నామన స్తోత్రముగా. అందుకే కీర్తనకారుడు అంటాడు, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయనే. దేవుని నామన స్తోత్రముగా. మీరు ఏ శ్రమల గుండా వెళ్తున్నారు, ఏ ఇబ్బందులు గుండా వెళ్తున్నారు, ఏ కష్ట నష్టాల గుండా వెళ్తున్నారు, దేవుడు ఒకవేళ శ్రమల గుండా మిమ్మల్ని నడిపిస్తే మీ ప్రయాణం అత్యంత భద్రంగా కొనసాగడానికే. దేవుని నామన స్తోత్రములు. ఆ శ్రమల్లో మీరు బలపరచబడడానికే, ఆ శ్రమల్లో మీరు గెలవడానికే. ఆ శ్రమల వల్ల ఓర్పును పొందుకుంటారు, ఆ ఓర్పును వల్ల విశ్వాసాన్ని పొందుకుంటారు. దేవుని నామన స్తోత్రములు. అందుకే కాల్చబడే పరిస్థితులు కనుక ఉన్నామేమో, ఈ చేపలు కాల్చబడినాయి. ఎవరి కొరకు తెలుసా? దేవుని కొరకు కాల్చబడి. ఈ కాల్చబడినటువంటి చేపల్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆ కాల్చబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే దీవిస్తాడు. అనేక మేలులు గుండా దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని నడిపిస్తాడు. ఇక మూడవది ఉపవాసం ఉన్న చేప. ఏ చేప అండి ఇది? మనం 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెడితే 3 రోజులు ఉండాలంటే ఎంత బాధపడిపోతాం. శనివారం నుంచి ఉండాలి, శుక్రవారం రోజునే ఫ్రిడ్జ్లో ఆల్రెడీ ఒలిచినా ఏమున్నాయి, రొయ్యలు ఉన్నాయి, ఈ వేళ కానిచ్చేసి మళ్ళీ సోమవారం దాకా టీ పాడైపోతాయి అని చెప్పి జాగ్రత్తగా శుక్రవారం కట్టేసి శనివారం నుంచి మనం మొదలు పెడతాం. కానీ ఒక చేప ఉందండి బైబిల్లో. అది ఎన్ని రోజులు ఆహారం తీసుకోవాలో తెలుసా? 3 రోజులు ఆహారం తీసుకోవాలి. దేవుని నామన స్తోత్రం కలిగి. పెద్ద చేప, పైగా చిన్నదేమీ కాదు, అంత పెద్ద చేప 3 రోజులు ఆహారం తీసుకోకుండా దేవుని మాటకు లోబడి ఒక అతనికి వాహనంగా మారిపోయింది. దేవుని నామన స్తోత్రం. క్లుప్తంగా చెప్తా జాగ్రత్త. యోనాతో దేవుడు ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏంటంటే, యోనా నువ్వు నినివే పట్టణం వెళ్ళు. యొప్పే అని ఒక రేవు పట్టణం, ఆ రేవు పట్టణంలో టికెట్ కొనుక్కొని నినివే వెళ్ళాలి. ఎవరో? యోనా గారు. నినివే వెళ్లకుండా యోనా ఎక్కడికి వెళ్ళాడంటే
తార్షీష్ అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఇది ఎంత దూరం అంటే 2500 కిలోమీటర్ల దూరం. దేవుని నామన స్తోత్రములు. 500 కిలోమీటర్ల దగ్గర అంటారా, 2500 కిలోమీటర్ల దగ్గర అంటారా? 500 కిలోమీటర్ల దగ్గర నినివే వెళ్ళాలి. నినివే వెళ్ళటం ఎవరికి ఇష్టం లేదు? యోనాకి ఇష్టం లేదు. ఎందుకంటే ఒకప్పుడు నినివే పట్టణం వాళ్ళు ఈ యొక్క యోధా ప్రజల మీద దాడి చేశారు. యోధా ప్రజలను ఓడించారు కనుక యోనాకు నచ్చలేదు అక్కడికి వెళ్ళటం. వెళితే నేను సువార్త చెప్తాను, వెళ్ళిన తర్వాత వాళ్ళు మారిపోతారు, మారిపోతే దేవుడు వాళ్ళ పక్షంగా వాళ్ళకి న్యాయం చేస్తాడు, ఇది నాకు నచ్చట్లేదు కనుక నేను ఎక్కడికి వెళ్ళిపోతానంటే తార్షీషు వెళ్ళిపోతానని చెప్పి 2500 కిలోమీటర్లు ప్రయాణం చేసే ఓడలో టికెట్ కొనుక్కొని ఎక్కాడు. టికెట్ కొనుక్కొని ఎక్కిన తర్వాత మనం ఎక్కడ పడుకుంటాం చెప్పాలి? ఎక్కడ పడుకుంటాం? జాగ్రత్తగా మనం ఎక్కడ కూర్చుంటాం? క్షమించాలి, ఎక్కడ కూర్చుంటాం? మనం టికెట్ కొనుక్కుని బస్సులో చక్కగా మనకి మంచి చోట్లో కుదుపులు లేకుండా మధ్యలో కూర్చుంటాం, అంతే కదా? ఎవడైనా సరే డ్రైవర్ దగ్గరికి వెళ్ళి పడుకుంటాడు చెప్పండి? ఎందుకంటే చోట్లు చాలా ఉన్నాయి కనుక అక్కడ కూర్చుంటాం. కానీ యోనా ఓడకి ఏం చేసారో తెలుసా? ప్యాసింజర్లు కూర్చునే చోట్లో కూర్చోలేదు, సరుకులు పెడతారు కదా, ఆ సరుకులు పెట్టే చోటుకి వెళ్ళిపోయి ఆ బస్తాల మీద పడుకున్నాడు. ఎక్కడ పడుకున్నాడండి? ఆ బస్తాల మీద పడుకున్నాడు. అక్కడికి వెళ్ళిపోయి ఎందుకు అలా పడుకున్నాడని మీరు ఆలోచన చేస్తే, అక్కడ లోపల ప్యాసింజర్ల దగ్గర కూర్చుంటే అటు ఇటు తిరిగేవాళ్ళు కదిలేవాళ్ళు ఉంటారు, డిస్టర్బెన్స్ మనకే. ఈ సరుకుల దగ్గర అయితే మనల్ని ఎవడో కూడా డిస్టర్బ్ చేయడు. ఇప్పుడు చూడండి, హైవేలో ప్రయాణం చేసే బస్సులు ఉంటాయి కదా, ఆ బస్సుల్లో మీరు చూడండి అప్పుడప్పుడు మధ్యాహ్నకాల సమయంలో డ్రైవర్ కానీ క్లీనర్ కానీ ఆఫ్ చేసి ఎక్కడ పడుకుంటారో తెలుసా? బస్సు కింద లగేజ్ పెడతారు. ఆ లగేజీకి పెట్టే ఆ బస్సులో డోర్లు ఉంటాయి, ఆ డోర్లు పైకి లేపి ఆ లోపల పండుకుంటారు. అలాంటి ప్లేస్లో ఎవరు పండుకున్నారో? యోనా పండుకున్నారు. తార్షీషు వైపు ఓడెళ్తుంది, భయంకరమైనటువంటి తుఫాను వచ్చింది. ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫానా. ఎక్కడ పుడుతుందో తెల్ల తుఫాను, ఎవరిని తీసుకుపోతుందో తెలియదు. దేవుని నామన స్తోత్రం. దేవుని మాట వింటది అంతే. తుఫాను వచ్చింది. తుఫాను వస్తే అప్పట్లో ఒక ఆచారం ఉండేది. ఆ ఆచారం ఏంటంటే, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఎవడో దొరకలేదు అనుకోండి, వాళ్ళు ఏం చేశారంటే చీట్లు వేసేవారు. మనం ప్రెసిడెంట్ సెక్రటరీని పెడుతున్నప్పుడు నిలబడమని అనుకోండి, ఎవరు నిలబడలేదు. అప్పుడు మనం ఏం చేసాం? దాన్ని సులువుగా సులభతరం చేయడానికి చీట్లు వేస్తున్నాం. చీట్లు ఎవరు వస్తే వాళ్ళ ప్రెసిడెంట్ సెక్రటరీ. అలాగే వాళ్ళు ఏం చేశారంటే ఆ ఓడలో అందరి పేర్ల మీద, టికెట్లు కొన్న వాళ్ళు అందరి పేర్ల మీద చీట్లు వేశారు. చీట్లు వేసి ఒక పళ్ళెంలో దాన్ని ఏం చేస్తారంటే అందరి దగ్గరికి తీసుకెళ్తున్నారు. తీసుకెళ్తే ఓ టికెట్ కొనుక్కున్నాడు, కనబట్టలేదు ఒక ప్యాసింజర్. కంపెనీ సముద్రంలో దూకేసారా ఏంటి, టికెట్ ఒకటి తేడా వస్తుందని చెప్పి ఆ మొత్తం ఓడంతా నెతికినప్పుడు కింద సామాన్లు ఉండే చోట్లోకి వెళ్ళారు. సామాన్లు ఉండే చోట్లోకి వెళ్తే అసలు తుఫాను వస్తుందని కానీ, ఈ సొరికంతా పట్టుకెళ్ళి ఓడలో ఉంటుండే సొరికంతా నీటిలో వేస్తున్నారన్న సంగతి కానీ మనోడికి తెలియదు. చాలా ప్రశాంతంగా పండుకున్నాడండి. ప్రశాంతంగా పండుకుంటే ఆ చీట్లు పట్టుకెళ్ళినవాడికి పిచ్చ కోపం వచ్చిందనమాట. పిచ్చ కోపం వచ్చి ఏమన్నా తెలుసా? ఓయి ఏమన్నా చెప్పాలి? ఓయి నిద్రపోతా. మనం అంటాం కదా, ఓయి తిండి పోతా అంటాం కదా. అలాగే మనోడు ఏమన్నాడు? ఓయి నిద్రపోతా. ప్లేట్ దగ్గర నుంచి లెగట్లేదు అనుకోండి, మనం ఏమంటాం? తిండిపోతానంటాం. అలాగే మనోడు పడుకొని లెగట్లేదు, నిద్రపోతాని చెప్పి చీటి తీసుకోమన్న వెంటనే ఆ చీటి ఎవరి పేరు మీద వచ్చిందంటే యోనా పేరు మీద వచ్చింది. యోనా పేరు మీద వచ్చిన వెంటనే యోనా చాలా మంచోడు అనమాట. ఎంత మంచోడు అంటే, నేను కాదని చెప్పి ఆ లవ్లో చేశారని చెప్పి అనకుండా తను చేసింది తనకు తెలుసు కనుక, జీవము గల దేవుని సేవకుడిని నేను, దేవుడు నన్ను నినివే వెళ్ళమన్నాడు, నేను తార్షీషు వెళ్తున్నాను. కాబట్టి ఈ సముద్రం ఆగాలంటే మీరు ఏ దేవుడికి దండం పెట్టినా ఆగదు. నా దేవుడి వల్లే వచ్చింది. దేవుని నామన స్తోత్రం. మీరు ఎన్ని దండాలు పెట్టినా, పొరు దండాలు పెట్టినా కూడా ఈ సముద్రంలో ఉన్న తుఫాను ఆగదు. కాబట్టి నా దేవుడే దీన్ని రప్పించాడు కనుక మీరేం చేయండి అంటే, ఈ సముద్రంలో రేగిన తుఫాను నిమ్మళం అవ్వాలంటే నన్ను లేపి ఎక్కడ పడండి? సముద్రంలో పడండి. వాళ్ళకి బాగుంది చెప్పిన మాట. వెంటనే ఆ యోనాను పైకి భాగంలోకి తీసుకెళ్ళారు. పై భాగంలో తీసుకెళ్ళిన వెంటనే దేవుడు చేపక గ్రంథము 1వ అధ్యాయం 17 వచనం, పేజీ నెంబర్ 763, యోనా గ్రంథము 1వ అధ్యాయము 17 వచనం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి, అందరూ చెప్పండి, ఎవరు నియమించారు? యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సన్నుతిందాం. చేపలు ఎక్కడుంటాయి? మన కడుపులో ఉంటాయి. చేపలు ఎక్కడుంటాయి? మన కడుపులో ఉంటాయి. చేపల కూర రోజున చూడండి, ఎవరి కడుపులో ఉన్నాడో తెలుసా? చేప కడుపులో ఉన్నాడు. ఈ పైకి తీసుకెళ్ళినటువంటి యోనాను కిందకు పడేయంగానే దేవుడు ఆజ్ఞాపించేశాడు. గొప్ప మత్స్యము. నాకు తెలిసి ఇప్పుడు ఉన్నటువంటి జీవరాశులన్నింటిలో కంటే, చేపలన్నింటిలో కంటే, మొత్తానికి చేపలన్నింటిలో కంటే అతి పెద్దది బ్లూ వేల్, అంటే నీలి తిమింగలం. ఏ తిమింగలం అండి? నీలి తిమింగలం. నాకు తెలిసి అదే ఉండొచ్చు ఖచ్చితంగా, నాకున్నటువంటి ఆ పరిశీలన బట్టి నేను ఆలోచన చేసినప్పుడు. ఆ నీళ్ళు తిమ్మంగా ఆజ్ఞాపిస్తే అది వాడకి ఈ పక్క ఆ పక్క సమాంతరంగా తిరుగుతుంది. ఎందుకు తెలుసా? ఎక్కడి నుంచి పడతారో తెలియదు మనోడిని. పడేసిన వెంటనే ఏం చేయాలి? ఈ చేప మింగాలి. మొత్తానికి తిరిగి జాగ్రత్తగా ఏం చేసిందంటే, పడేసిన వెంటనే యోనానే అమాంతం మింగింది. దేవుని నామన స్తోత్రం. ఒకసారి నర్సాపురంలో ఓ పెద్ద సొరచేప పడ్డదండి. ఇక్కడ నర్సాపురంలో చదువుకున్న హాస్టల్లో ఉన్న వాళ్ళు ఉంటే పెద్ద సొరచేప పడ్డది. చాలా పెద్దదండి. ఇక్కడి నుంచి అక్కడ వరకు ఉంటుంది, ఆ చివరి వరకు ఉంటుంది ఆ చేప. ఆ చేప పడిన వెంటనే బోటుల ద్వారా దాన్ని లాక్కొచ్చి దాన్ని పొట్ట చీరితే 20 గంపల రొయ్యలు ఉన్నాయండి. ఎన్ని గంపల రొయ్యలు?
20 గంపల రొయ్యలు ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. అంటే అప్పుడే అది వేటాడుతూ ఆ బంగాళాఖాతంలోంచి నరసాపురం ఆ వలందర రేవు అంటాం, ఆ రేవులోకి వచ్చింది. మొత్తానికి జాలర్లు పట్టుకున్నారు. పొట్ట చీరితే అంత పెద్ద చేపలు వచ్చినాయి. మిగిలిన చేప భాగాన్ని అంతా కూడా తీసుకుపోయారండి. గమనించాలి, ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ గొప్ప మత్స్యం ఏదైతే ఉందో ఆ మత్స్యం ఎవరు మింగింది? ఇప్పుడు యోనాను మింగింది. దేవుని నామమున స్తోత్రం. అలా మింగాలి అని చెప్పింది ఎవరు? దేవుడు. కాబట్టి దేవుని పనిలో చేపలు ఉన్నాయి. కాబట్టి గమనించాలి, ఈ చేపతో దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? ఈ 3 రోజులు నువ్వేమీ తినకూడదు. 3 రోజులు తింటే ఏమవుతుంది? లోపల ఉన్నటువంటి యోనా కూడా ఏమైపోతాడు? జీర్ణమైపోతాడు. ఏదైనా సరే చేపలు బాగా ఎక్కువగా ఆహారం తీసుకుంటే కనుక అవి బెండ్ అవుతాయి. ఇలా బెండ్ అవుతూ ఉంటాయి కదా, ఇలా బెండ్ అవుతూ వెళ్తూ ఉంటాయి. అది శరీరాన్ని ఇటు అటు తిప్పుకుంటూ వెళ్తాయి. ఉదాహరణ చూడండి, పెద్ద పెద్ద కొండ చిలవలు ఏదైనా లేడిని కానీ జింకని కానీ ఒక కోతిని కానీ మింగేసిన తర్వాత అదేం చేస్తుందంటే దాన్ని అరగదీసుకోవడం కోసం ఓ పెద్ద చెట్టుకు కానీ ఓ పెద్ద కొండకు కానీ అదేం చేస్తుందంటే చుట్టుకుంటూ ఉంటుంది. ఎందుకు అలా చుట్టుకుంటూ ఉంటుందంటే ఆ లోపల ఉన్నటువంటి ఆహారం జీర్ణమవటం కోసం. ఇప్పుడు చేప కనుక బెండ్ అయినా, చేప కనుక ఆహారం తీసుకున్న లోపల ఉన్న యోన ఏమైపోతాడు? జీర్ణమైపోతాడు. యోన జీర్ణం అవ్వకూడదు. అది చేపకి ఇవ్వబడిన ఆజ్ఞ. దేవుని నామమున స్తోత్రం. 3 దినాలు కూడా యోనాను మింగిన చేప ఏమైందండి? ఉపవాసాలు ఉంది. దేవుని నామమున స్తోత్రం కలిగి జాగ్రత్తగా ప్రయాణం చేసిందండి. అక్కడుండి ప్రార్థన చేస్తాడు. యోనా ప్రభువా, ఇదిగో గొప్ప మత్స్యము కడుపులో ఉన్నాను, చేప కడుపులో ఉన్నాను, దయచేసి నన్ను కరుణించు అని ఆ యోన అగాధ సముద్రంలో చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తే యోనా ప్రార్థన దేవుడు ఆలకించాడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని సన్నతి. అందుకే కీర్తనకారుడు అంటాడు, ఆకాశంలోకి రెక్కలు కట్టుకొని ఎక్కిపోయినా అక్కడ నువ్వు ఉన్నావు, భూమి యొక్క అగాధంలోకి పాతాళంలోకి కోపంలోకి దిగిపోయినా అక్కడ నువ్వు ఉన్నావు, సముద్రంలోకి వెళ్ళిపోయినా సరే అక్కడ నువ్వు ఉన్నావు. నీ కంటి చూపు దాటి, నీ పరిధి దాటి నేను ఎక్కడికి కూడా నేను ప్రయాణం చేయలేను. కాబట్టి యోనా ప్రార్థన విన్నాడు. యోనా ప్రార్థన విన్న వెంటనే మళ్ళీ చేపకి ఏమని ఆజ్ఞాపించాడో చూద్దాం. అదే యోనా గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. అదే యోనా గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం అండి. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయేగా అది యోనాను నేల మీద కక్కివేసెను. ఇప్పుడు ఒక విషయం జాగ్రత్తగా గమనించాలి. చేపతో మాట్లాడాలంటే ఏ భాష రావాలి? చేపకు సంబంధించిన భాష రావాలి. చీమతో మాట్లాడాలంటే చీమకు సంబంధించిన రసాయన సంకేతాలు అంటాం. ఆ సంకేతాలు ఎవరికి తెలిసి ఉండాలి? దేవునికి తెలిసి ఉండాలి. అంటే జీవరాశుల్ని కలిగించిన దేవుడు జీవరాశుల భాషలతో కూడా మాట్లాడగలడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని. ఎంత గొప్ప అండి! మనం 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా చదువుకుంటే తెలుగు తప్ప ఒక్క భాష వచ్చి సావదు మనకి. తెలుగు కూడా సరిగ్గా రాదు. చాలామంది రాయమంటే కొంతమంది రాత్రం ఎన్ని సంవత్సరాలు ఉన్నాం మాస్టర్ దగ్గర? ఎన్ని సంవత్సరాలు అండి? 10 సంవత్సరాలు ఉన్నాం. కనీసం మనం రోజు మాట్లాడుకునే భాష స్పష్టంగా లేరండి. చాలామంది చూడండి, ఇప్పుడు చదువుకునే పిల్లలు చాలామంది హై స్కూల్కి వెళ్తున్నారు. ఏమొద్దండి, చిన్న ప్రశ్న, ఓ పెన్ను పేపర్ ఇచ్చి, ఒరే మన ఇంట్లో వాళ్ళ పేర్లు పూర్తి పేర్లు రాయమని చెప్పండి. ఏ పేర్లు అండి? ఇంట్లో వాళ్ళ పేర్లే పూర్తి పేర్లు రాయమంటే రకరకాల పేర్లు రాతారండి వాళ్ళు. రకరకాల పేర్లు చదివిన తర్వాత మీకు నవ్వాగదు ఇంకా. ఎందుకంటే అంత భయంకరంగా ఉన్న మనం ఒక్క భాష కూడా నేర్చుకోలేదు. కానీ గమనించండి, దేవుడు సమస్త భాషలు తెలిసినోడు. దేవుని నామమున స్తోత్రం. ఆకాశంతో మాట్లాడగలడు దేవుడు. దేంతోటండి? ఆకాశమా ఆలకించమంటే ఆలకిస్తుంది అది. భూమి చెవి యొక్కమంటే భూమి చెవి యొక్కుతుంది. ఎందుకంటే మన దేవుడు అనంత జ్ఞాని గల దేవుడు. దేవుని నామమున స్తోత్రం. ఆయన జ్ఞానానికి మితి లేదు. ఇప్పుడు ఈ చేపకు ఆజ్ఞాపించిన వెంటనే చేప ఏం చేసిందో తెలుసా? తార్షీషు నుండి ప్రయాణమై దగ్గరగా 2500 మైళ్ళు ప్రయాణం చేసిందండి. ఎన్ని మైళ్ళు అండి? 2500 మైళ్ళు. ఆ తార్షీషు నుండి యోనాను చేప కడుపులో పెట్టుకుని అటు ఇటు బెండ్ అవ్వకుండా స్ట్రైట్గా వచ్చి నినివే పట్టణపు బీచ్లో ఏం చేసిందండి? కక్కేసిందంట. కక్కేసిన వెంటనే యోనాను చేప చూసి ఉండొచ్చు. ఒరే పనికి మాలోడు, నీ వల్లరా బాబు, ఎన్ని రోజులు ఆహారం లేకుండా పోయింది? 3 రోజులు ఆహారం లేకుండా పోయింది. అసలు ఏమీ తినకుండా ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా ఏం చేయవలసి వచ్చింది? ప్రయాణం చేయవలసి వచ్చిందని చెప్పి చేప యోనాను చూసి అనుకోవచ్చు. యోనా కూడా ఏమనుకోవచ్చు? 3 రోజులు నన్ను మోసావంటే నువ్వు మామూలు చేపవో కాదని చెప్పి యోనా ఏమో చేపను చూసి ఉండొచ్చు, ఈ చేప ఏమో యోనాను చూసి ఉండొచ్చు. ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచన చేయండి ఆ సన్నివేశం. ఎందుకంటే యెహోవా సెలవు లేకుండా భోజనము చేసి తిని తృప్తి పొందుట ఎవరికి సాధ్యమనుంది? దేవుని నామమున స్తోత్రం. కాబట్టి మనం ఆహారాన్ని తీసుకుంటున్నాం. తీసుకున్న ఆహారం జీర్ణమవుతుందంటే అది దేవుని యొక్క మహాకృప. యోనా జీర్ణం అవ్వలేదు చేప కడుపులో. కాబట్టే ఆ చేప ఏం చేసిందండి? అతన్ని కక్కేసింది. కక్కి వేసిన తర్వాత ఆ నినివే పట్టణాన్ని అంతా కూడా మార్చాడు. దేవుని నామమున స్తోత్రం. ఇక చివరిగా దేవునికి ఇచ్చిన చేప ఏమిచ్చిందో చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 4 నుంచి చదువుతున్నాను. వారు కపెర్నహూముకు వచ్చినప్పుడు అరశకేలు అను పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశకేలు చెల్లింపడని అడుగగా చెల్లించినను. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోను నీకేమి తోచున్నది? భూరాజులను సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగారు. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే. 27వ వచనం. అయినను మనము
వారికి అభ్యంతరము కలుగు చేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలం వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరచని ఎడల 1 షెకేలు దొరుకును, దానిని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. దేవుని నామమున స్తోత్రం. కపెర్నహూము వచ్చారు. చివరిగా ముగిస్తా 5 నిమిషాల్లో. కపెర్నహూము యేసుక్రీస్తు వారు వస్తే ఆ కపెర్నహూము వచ్చినప్పుడు పన్ను కట్టేవాళ్ళు వచ్చారు, పన్ను వసూలు చేసేవాళ్ళు వచ్చినప్పుడు ఆయన ఏమో ఇంట్లో ఉన్నారు. కపెర్నహూము అనే ప్రాంతంలో యేసుక్రీస్తు ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉంటే బయట పేతురు ఉన్నారు. మొట్టమొదటిగా వలలో పట్టినటువంటి చేపలు పట్టింది ఎవరో? పేతురే. ఈ చివరి సందర్భంలో ఉన్నది కూడా ఎవరో? పేతురే. పేతురు బయట ఉన్నప్పుడు వాళ్ళు అడిగారు, మీ యేసు ప్రభు ఈ ప్రాంతంలో ఉంటున్నాడు, ఈ ప్రాంతంలో నివసిస్తున్నాడు, కానీ మాకేం కట్టట్లేదు, పన్ను కట్టట్లేదు, కాబట్టి పన్ను కట్టమని చెప్పాను. అంటేనే పేతురు ఈ బయట ఈ మాట ఆలకించి లోపల ఉన్నటువంటి యేసుప్రభు దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళేసరికి యేసుప్రభు డైరెక్ట్గా పేతురుని అడిగాడు. ఈ మాట వినపడలేదండి ఆయనకి. పన్ను కట్టాలంటవా, మనం కట్టాలంటవా, ఎవరు కడతారు పన్ను? మనుష్య కుమారులు కడతారా, అన్యులు కడతారంటే అన్యులే కట్టాలి అని చెప్పి పేతురు సమాధానం ఇచ్చాడు. అప్పుడు యేసుప్రభు అన్న మాట ఏంటో తెలుసా? నీవు వెళ్ళి గాలం పట్టుకొని సముద్రం దగ్గరికి వెళ్ళు. దేవుని నామమున స్తోత్రం గల. గాలము వేసిన వెంటనే మొట్టమొదటిగా ఒక చేప పడుతుంది. ఏ చేప పడుతుంది? మొట్టమొదటిగా ఒక చేప పడుతుంది. ఆ చేప పడినప్పుడు దాని నోటిలో ఏముంటుందండి? షెకేలు. ఏమిటండి అది? షెకేలు అని ఉంటుంది. ఆ షెకేలును తీసుకుని రా. దేవుని నామమున స్తోత్రం గల. పేతురు వెళ్ళాడు, గాలం వేశాడు, ఓ చేప పడ్డది. చేప నోట్లో ఏముందో తెలుసా? షెకేలు ఉంది. గమనించాలి, ఆ చేప పడాలని, ఆ చేప నోట్లో షెకేలు ఉండాలని దానికి ఆజ్ఞాపించింది ఎవరంటే దేవుడే. దేవుని నామమున స్తోత్రం. అందుకే సర్వ సృష్టి కూడా ఆయన ముందు ప్రాణం వెళుతుంది. ఎందుకో తెలుసా? వాటికి ఆహారం పెడుతున్నటువంటి యజమాని ఆయనే కనుక ఆయన ఆజ్ఞ ఇస్తే, ఆయన మాట ఇస్తే చెయ్యను కాదు కూడదని ఒక్క జీవి కూడా బైబిల్లో మాట్లాడినట్లుగా మనకు లేదు. కారణం ఏంటో తెలుసా? సమస్త మనుషుల ఆత్మలు యొక్క జీవరాశుల ప్రాణాలు ఎవరి వశంలో ఉన్నాయంటే దేవుని వశంలో ఉన్నాయి. పేతురు పట్టుకొచ్చాడు. షెకేల్ అంటే 11 గ్రాములుండే ఒక వెండి నాను. 11 గ్రాములుండే ఒక వెండి నాను. ఆ షెకేల్ని చేప నోట్లోంచి తీసి దాన్ని అమ్మి యేసుప్రభు వారు కట్టారు. అలాగే ఎవరు కట్టారంటే పేతురు గారు కూడా కట్టారు. దేవుని నామమున స్తోత్రం గల. కాబట్టి దేవునికి ఇచ్చేవారిగా మనం ఉండాలి. దేవుడు మనకి ఇస్తున్న దానిలోది, దేవుడు మనకు సమృద్ధిలో ఇస్తున్నప్పుడు, ఖచ్చితంగా ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తారంటే ఆశీర్వదిస్తాడు. ఇక్కడ రాయబడినటువంటి మాట, మీరు నాకు ఇచ్చి మీరు నన్ను శోధించండి, అప్పుడు ఆకాశ వాకిండ్లు విప్పి పట్ట జాలనంత దీవెనలు మీకు ఇస్తాను. దేవుని నామమున స్తోత్రం. అదే సామెతల గ్రంథము 11:24 ఒక మాట ఉంది. అదేంటంటే వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. కాబట్టి దేవుడు మనకిస్తున్న సమృద్ధిలో ఈ పరిచర్యను ప్రోత్సహించడం కానీ, పరిచర్యను ముందుకు నడిపించడం కానీ ఆ బాధ్యత సేవకుడు దేవునికి ఇవ్వాలి, విశ్వాసి కూడా ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి ఖచ్చితంగా. ఈ యొక్క 4వ మాటలో మనం ఏమి నేర్చుకున్నామంటే దేవునికి ఇచ్చినటువంటి చేప. మొట్టమొదటి నుంచి 4 పాయింట్లు చెప్పండి. ఎవరిలో పడ్డ, రెండవది కాల్చబడిన చేప, మూడవది ఉపవాసం ఉన్న, 4వది దేవునికి ఇచ్చిన చేప. కాబట్టి దేవుడి పనిలో చేపలు ఎంతగానో విరివిగా అవి దీవించబడ్డాయి, విరివిగా అవి వాడబడ్డాయి. కారణం ఏంటంటే దేవుడు ఆ రీతిగా వాటికి ఆజ్ఞాపించాడు. కాబట్టి చేపలే దేవుని పని చేసినప్పుడు మనం ఇంకా దేవుని పని చేయాలి. దేవుని నామమున స్తోత్రం. అందుకే ఈ ఆరోగ్యం, అందుకే ఈ ఆయుష్కాలం, అందుకే ఈ ధనము, అందుకే ఈ బలము. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని సమర్థవంతంగా చేసి దేవుని ప్రత్యక్ష న్యాయపీఠం ముందు మనం ఏం చేయాలి తెలుసా? నిలబడాలి. ఆ రోజు కోసం మనం అందరూ ఎదురు చూద్దాం. దేవుడి మాటల్ని వినికిడిలో దీవించి ఆస్వాదించునుగాక. ఆమెన్. అలాగే కాల్చబడి వారి ఆకలి తీర్చాయో నాయన, ఉపవాసం ఉండి నీ దాసుని రక్షించాయో నాయన, నువ్వు సెలవీగా నాయన, ఇదిగో తండ్రి 153 గొప్ప చేపలని ఒకేసారి పేదరికి తీసుకొచ్చారు. అనేక విషయం మాకు చూపించారు. అవును నాయన, మీరు మా పక్షం ఉండగా మాకు విరోధం ఎవడని వాక్యం చెప్తూ ఉంది. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో వచ్చింది మీరు అందరూ కూడా, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేమందరం కూడా నీ పనిలో పనిముట్లుగాను అలాగే ప్రభా చేపలుగాను వాడబడే ఒక భాగ్యం దయచేయండి. ఎందుకంటే నీ పని నమ్మకంగా సాగాలంటే ఆ పేతురు వలేస్తే ఆ షకీం అనేటువంటి చేప నోట్లు పట్టుకొచ్చినటువంటి చేప ఎలాగైతే ప్రభా తండ్రి అక్కడ నీకు నీ శిష్యుల అవసరం తీర్చిందో, అలాగే విశ్వాసులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా గత వారమంతా, గత నెలంతా తండ్రి ప్రయాసపడి కష్టపడిన దాంట్లో నుంచి కొంత ధన సహాయం తీసుకొచ్చి తండ్రి నీ యొక్క కానుకల పెట్టిలో ఇచ్చి నీ చేత దీవించబడి వెళ్తూ ఉన్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇవ్వబడినటువంటి కానుకలు ప్రభా వాటిని నమ్మకంగాను నాయన దీవెనకరంగాను వాటిని ఉపయోగించినప్పుడు తండ్రి మా జీవితంలో గొప్ప మేలు చేస్తారు. మీకు స్తోత్రాలు. మరి నీవు తండ్రిగా మరి పన్ను కట్టవలసి వచ్చినప్పుడు
నీ శిష్యులైన పేతురు పొందగడలు చూసినప్పుడు తండ్రి ఎవరి వల్ల సహాయం వస్తుందని చెప్పి ఆలోచన చేసినప్పుడు నీవే నీ యొక్క శిష్యుని పంపించి నీ యొక్క చేపలాంటి ఒక వ్యక్తిని పంపించి నాయన నువ్వు వారి అవసరం తీర్చారు, మీకు స్తోత్రాలు. అలాగే మా బిడ్డల ప్రభువా చాలామంది వారి అవసరంతో ఉన్నారు, ఆ అవసరం తీర్చడానికి ప్రభువా నీవే నీ ద్వారాలు తెరవండి. ఇక్కడ మందిరంలో వారు ఏ రీతిగా దీవించబడి వెళ్తూ ఉన్నారో అదే రీతిగా తండ్రి వారి కుటుంబాల్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు కానీ, బలహీనతలు కానీ, శోధనలు కానీ, ఇరుకులకు ఇబ్బంది కానీ ప్రతిదాన్ని కూడా నువ్వు సునాయాసంగా తప్పించగలవని, తొలగించగలవని ఈ యొక్క చిన్న చేపల ద్వారా ప్రభు ఈరోజు మేము నేర్చుకున్నాం. ఆయన మేము చేసే పని మేము చెయ్యాలి, మీరు చేసే పని మీరు చేస్తారు. అందుకే మరి సొణుక్కొనకను గొణుక్కొనకను ప్రభా నీ సందులో ఉత్సాహంతో వచ్చేవారిని ప్రభా నువ్వు దీవిస్తాను వాగ్దానం చేశావు. 100వ దావీదు కీర్తనలో సమస్త దేశం ద్వారా సమస్త ప్రజలారా ఉత్సాహగానం చేస్తూ నా సన్నిధికి రండి, కృతజ్ఞతార్పణ చెల్లిస్తూ నా మందిరంలో మీరు ప్రవేశించి నా నామాన్ని కనపరచండి, అప్పుడు నేను మీకు తోడై ఉండి మీ సమస్త కార్యాలు నెరవేరుస్తాను వాగ్దానం చేశాం. కనుక నాయన ప్రతి వారం ప్రభా ఏ ఒక్క బిడ్డ కూడా నశించిపోకుండా, తప్పిపోకుండా, తొలగిపోకుండా ప్రభా నీ వద్దకు వచ్చి నీ సన్నిధిలో ప్రభా పుత్ర వేయబడి వెళ్తూ ఉన్నారు తండ్రి. వారు ప్రార్థన చేసి వెళ్తున్నారు తండ్రి. వారు ఏ విధమైన కోరికతో వస్తామో తెలియదు నాయన. మానవులుగా తండ్రి మానవ స్వభావంతో మేము కొంతమంది గమనించవచ్చు ప్రభా. నువ్వు ప్రతి ఒక్కరిని కూడా నువ్వు చూస్తున్న దేవుడు కనుక బిడ్డల యొక్క కన్నీరు తుడవండి, బిడ్డల యొక్క ఆరోగ్యాలు సరిచేయండి, అప్పుల బాధలు సరిచేయండి. బిడ్డల్లో ఏ విధమైన అవసరం, ఏ బిడ్డకి అవసరం ఉందో తెలిసిన దేవుడు కనుక మీరే దాన్ని సహాయం చేయండి ప్రభా. ప్రార్థించడం మా వంతు, కార్యం చేయటం మీ వంతు. అయినా నీవే గొప్ప కార్యాలు చేసి బిడ్డ యొక్క ప్రతి అవసరం తీర్చి మీరే మహిమ పొంది దీవుని దయచేస్తారు. చాలామంది ప్రభా భయంకర అప్పుల బాధలో కూరుకుపోయి భయంకర సమస్యలు సతమతం అయిపోతూ ఉన్నారు. వారందరినీ మీ చేతిలో పెడుతూ ఉన్నాం. అనారోగ్యం ప్రభా ఎక్కడ చూసినా కదా టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా, ప్లేటెడ్ డౌన్ అయిపోతండి. వేలకు వేలు లక్షలు ఖర్చు పెట్టి హాస్పిటల్కి మరి మగ్గిపోతూ ఉన్నారు తండ్రి. నాయన వారందరినీ ప్రభా మీరు కాశీ కాపాడు సహాయం దయచేయండి. బిడ్డ రాజేష్ తండ్రి మళ్ళీ 2వసారి సర్జరీ జరిగింది తండ్రి. నాయన ఈ వేళ 40 రోజులైంది తండ్రి. బిడ్డ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. దేనాలు ఎక్కిస్తూ బ్రహ్మ దేనాలు ఎక్కి మాకు నేర్పని చెప్పండి. నీ వాక్యం చెప్పిన ప్రకారంగా ప్రతిరోజు కూడా లెక్కలో పెట్టుకుని విషయంలో ప్రార్థన చేస్తా ఉన్నాం. నీ చిత్తం ప్రభు బిడ్డ సాక్ష్యం తీసుకొస్తావని నమ్ముచున్నాం ప్రభు. మీకు స్తోత్రాలు. అమలు విషయంలో గొప్ప కార్యం చేశారు. మన ఉపవాస కూడలు ప్రభు ఇంచుమించుగా తండ్రి మరి 18 ప్రార్థనలు బిడ్డలు చేసాం. అవన్నీ కూడా ఆలకించారు. మళ్ళీ వచ్చే ఉపవాస నేను ఆల్రెడీ పేరినట్టు తండ్రి అవన్నీ మీరు నెరవేర్చబోతున్నాం. స్తోత్రాలు మీరు నెరవేర్చేది నమ్ముచున్నాం ప్రభు. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చేరువచ్చిన చిన్నల్ని, పెద్దల్ని, బాలుని దీవించి ఆస్వాదించండి. వారు తీసుకొచ్చిన పిడికెళ్ళు, దశమ భాగాలు, ప్రథమ ఫలాలు, అర్పణలు సమస్తాన్ని కూడా మీరు చేతులు పెడుతుండగా వాటిని 30 60 నువ్వు దీవించి ఆస్వాదించండి నాయన. వచ్చే నెలలో ప్రభా మరి 11, 12, 13 పోతలంలోను 25, 26, 27 ప్రభా మరి ముంగండ పోతవర్లోను జరిగే ఉపవాస కూడలు దీవించండి. దానికి రావాల్సినటువంటి దైవజనం నడిపించండి ప్రభా. రేపు మొదటి ఆదివారం ప్రభా మరి నాయన మీ సందులో తండ్రి దేవా మరి నెల సంధి కార్యక్రమాలు ప్రభా అనేక మంది రావడానికి, మీ సందులో రక్షించబడడానికి అనేక గొప్ప కార్యాలు చేయడానికి సహాయం దయచేయండి. ఈ వారంలో తండ్రి దానియేలు మా తన భార్యకి ఇచ్చినటువంటి కుమారుడు ప్రభా జస్విన్ ప్రభా మొదటి పుట్టినరోజు జరుపుకోవడం సహాయం చేశారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మా దేవ ఎంతో ఘనంగా కార్యం చేశారు. మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఆయన స్వర్ణలత భర్త రాజు ప్రభా మొదటి మీ వెడ్డింగ్ డ్యాన్స్ జరుపుకోవడం చూపించారు తండ్రి. మరి మొదటి పుట్టినరోజు సందర్భంగానే చక్కటి బిడ్డను బహుమతిగా కూడా ఇచ్చారు. మీకు స్తోత్రాలు. అలాగే ఇంకా అనేక మంది బిడ్డలకి వివాహాలు కావాలి. గొప్ప కార్యాలు చేయండి, కృపను గ్రహించండి. వారు కొన్న ప్రతి అవసరం క్రీస్తు యేసునామమున మీరు తీర్చి మీరే మహిమ పొంది వచ్చినప్పుడు ప్రభా ఏ బాధతో దుఃఖంతో వచ్చారో మాకు తెలియదు. వెళ్ళిన సంతోషంతో తిరిగి పంపి మీరే దీవించి ఆశీర్వదిస్తారని మరి ప్రారంభ ఆశీర్వాద ప్రార్థన వరకు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరే కాశీ కాబట్టి సహాయం చేసి నీ మహిమాసలను నింపి మీరే మహిమ పొంది దీవిని దయచేస్తారని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనిచున్నాం మా పరలోకపు తండ్రి. అందరి లేచి పడదామండి, అందరి లేచి పడదాం. పరలోకమందు మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన మరణాహారము నేడు మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మరణములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడు నుంచి దుష్టుని బారి నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రిని యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం
ఇప్పుడు ఎల్లప్పుడూ చిన్న పరిశుద్ధులకును సర్వలోక పరిశుద్ధులకును ప్రార్థించిన ప్రతి అంశానికి అమ్ములకి ఇచ్చిన ఆరోగ్యం కొరకు, హాస్పిటల్ బిడ్డల కొరకు, మరి రిషి ఆరోగ్యం కొరకు ప్రార్థన తోడే నడిపించి ఆశ్రయించి కాశీ కాపాడును కాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు దీవించును. ప్రతి ఒక్కరు